వైనాడ్ బాధితులను ఆదుకోవడానికి సినీ రంగ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇందులో భాగంగా ₹1,00,00,000 విరాళం ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం, వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యామని చిరంజీవి ఎక్స్లో ట్వీట్ చేశారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు తాను, చరణ్ కలిసి ₹1,00,00,000 విరాళంగా అందజేస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని ప్రార్థించారు. అటు వైనాడ్ బాధితుల సహాయార్థం పలువురు సినీ ప్రముఖులు విరాళాలిస్తున్నారు. మోహన్ లాల్ ₹3 కోట్ల ప్రకటించారు. ఇక సూర్య, జ్యోతిక దంపతులు ₹50 లక్షలు, మమ్ముట్టి, దుల్కర్ ₹40 లక్షలు, అల్లు అర్జున్, కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్ 25 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. ఇక హీరో విక్రమ్ 20 లక్షలు, రష్మిక 10 లక్షలు, సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ 5 లక్షలు ఇచ్చారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి సుజన్ అందిస్తారు. సుజన్. లక్ష్మీ దుర్గ, వాయనాడులో కొండ చర్యలు విరుగుపడిన ఘటన అనేది దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ సహాయ కార్యక్రమాలకు గాను తొలుత మలయాళం నటుడు మోహన్ లాల్ స్వయానా వెళ్లి ఆయన ఆర్మీతో కలిసి వర్క్ చేయడం జరిగింది. అక్కడే సహాయ చర్యలతో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ₹3 కోట్ల ప్రకటించింది. ఆ తర్వాత వరుసగా తమిళ చిత్రసీమకు సంబంధించిన సూర్య, విక్రమ్ లాంటి వాళ్ళందరూ, నయనతార వాళ్ళంతా వాళ్ళు కూడా తమకు తోచినంత సహాయాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ కూడా 25 లక్షలు తన వంతు సీఎం రిలీఫ్ ఫండ్ కి ప్రకటిస్తున్నానని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే రామ్ చరణ్, చిరంజీవి కూడా తమ వంతుగా ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లో మరికొంతమంది ప్రముఖులు కూడా ఈ కేరళ సహాయ నిధికి, సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ వంతు ప్రకటన చేయనున్నారు. అయితే కొంత లేట్ అయినప్పటికీ కూడా తొలిత ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో మలయాళ చిత్ర పరిశ్రమ, తమిళ చిత్రసీమ వెంటనే సినీ ప్రముఖులందరూ కూడా స్పందించడం జరిగింది. తెలుగు వాళ్ళు స్పందించరా అని చెప్పేసి ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ తొలుత, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రకటించారు. మరికొంతమంది కూడా ప్రకటించే అవకాశం. అయితే నార్త్ నుంచి సినీ ప్రముఖులు కూడా దీనికి సంబంధించి కేరళ సహాయార్థం కూడా తమ వంతు విరాళాలు అందించాల్సిందిగా కూడా సోషల్ మీడియాలో దీని గురించి ప్రధానమైన చర్చ జరుగుతుంది. సో చూడాలి నార్త్ నుంచి కూడా ఎలాంటి విరాళాలు వస్తాయి. ఈ దేశవ్యాప్తంగా ఈ దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటనలు కూడా ఎవరికి వారు తమ వంతుగా వచ్చి ఆర్థికంగా కానీ లేదంటే డైరెక్ట్ గా వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా కేరళ ప్రభుత్వం ఒక సందేశాన్ని ఇచ్చిన క్రమంలో ఎవరు ఎలా స్పందిస్తారని మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ సుజన్.